లావా నుండి రీసెంట్గా అండర్ 9000 బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మొబైల్ అయితే తీసుకొచ్చారు. లావా స్పార్క్ అని చెప్పి అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ వీడియోలో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, అండ్ లావా నుండి వచ్చిన రీసెంట్ మొబైల్ ఏంటి, అది బెస్టా ఇది బెస్టా అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. ఎల్సిడి స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ HD+ రెజల్యూషన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి మనకి ఒకటి AI సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. కెమెరాస్ అయితే మంచిగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఫోన్ చెక్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T606 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది మనకి 4GB + 64GB వేరియంట్లో వస్తుంది. 4GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా మనం వర్చువల్ ర్యామ్ ఇంకొక 4GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. అండ్ 64GB స్టోరేజ్ ఉంటుంది. ఈ 64GBని మనం 256GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ మనకి బాక్స్లో ఓన్లీ 10W ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో 18W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి 4G సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.1తో వస్తుంది. సో ఇవి మనకి మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే సో ఓన్లీ మనకి 4GB + 64GB వేరియంట్ ఉంది. సో అది వచ్చేసి మనకి 6999 ప్రైస్ ఉంటుంది. అంటే 7000 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇది మనకి మొబైల్ అయితే. సో మొబైల్ కొనొచ్చా అనే విషయానికి వస్తే లైక్ ఇది 5G సపోర్ట్తో వచ్చి ఉంటే బాగుండేది. సో 5G సపోర్ట్తో వస్తే మంచి మొబైల్ అయితే అయ్యేది. స్పెసిఫికేషన్స్కి ప్రైజెస్కి అన్నిటికీ బాగున్నాయి. బట్ 5G సపోర్ట్ ఇచ్చుంటే చాలా బాగుండేది. సో 5G సపోర్ట్ ఇచ్చుంటే తప్పకుండా కన్సిడర్ చేయాల్సిన మొబైల్. బట్ 4Gతో వస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించండి. అండ్ ఈ మొబైల్ మెయిన్లీ మనకి ఎక్కువ ఎవరైతే మొబైల్ యూజ్ చేయరో సో వాళ్ళకి ఎక్కువ అయితే యూజ్ అవుతుంది. లైక్ ఫోన్ కాల్స్ కోసం అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న పిక్చర్స్ తీసుకోవడానికి. సో అటువంటి వాళ్ళ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ రెగ్యులర్ బేసిస్లో మొబైల్ యూజ్ చేయాలనుకుంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీరు రెగ్యులర్ బేసిస్లో లైక్ యావరేజ్ టు హెవీ యూసేజ్ చేసే వాళ్ళలో అయితే మాత్రం వేరే మొబైల్కి అయితే వెళ్ళండి. సో ఇది మీకు సెట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇక రీసెంట్గా లావా నుండి వచ్చిన మొబైల్ వచ్చేసి లావా యువ స్మార్ట్ అని చెప్పి అయితే ఇది మనకి 6000 బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. అండ్ ఇందులో కూడా ఇంచుమించు సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. 0.75 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HD+ రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ కూడా మనకి 3GB ర్యామ్తో వస్తుంది. సో ఇవన్నీ కొంచెం తక్కువ స్పెసిఫికేషన్స్తో ఉన్నాయి. సో ఆ ఫోన్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ అనేది చాలా బెటర్. అండ్ ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.